హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను గులాబ్ జామున్ చేశాను. ఆ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్, చూడండి అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను గులాబ్ జామున్ కోవాతో చేస్తున్నానండి. పౌడర్ మిక్స్ గులాబ్ జామున్తో కాదు, కోవాతో చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పక్కా ట్రై చేయండి కోవాతో. ఈ కోవా నేను మిల్క్ డైరీ నుంచి తెచ్చుకున్నాను. మనం కోవాని ఉండలు లేకుండా మనం సాఫ్ట్గా చేసుకోవాలి. అందులో 500 గ్రామ్స్ కోవా అండి ఇది. సో నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇందులోనే నేను ఒక పించ్ ఆఫ్ సోడా వేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లోర్ అండ్ కోవా మొత్తము లైక్ మైదా లేకుండా కోవా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ ఈజీ ఉండడానికి ఇందులో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రెష్ క్రీమ్ కూడా టేస్ట్ కోసము. బాగా మిక్స్ చేసుకోవాలి. మనము సాఫ్ట్ టెక్స్చర్ అయ్యేంత వరకు కోవా, మైదా అండ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాముగా, సో మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు సాఫ్ట్గా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి బీటింగ్ చేస్తూ. మనకి కోవా మొత్తము ఇలా సాఫ్ట్గా ఉండాలండి. వీడియోలో చూపించినట్టు దాని టెక్స్చర్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇవి నేను ఒక 8-9 అలా స్టఫ్డ్ గులాబ్ జామున్ చేద్దామని చెప్పి ఇవి నట్స్ తీసుకున్నాను. కాజు, బాదం అండ్ కిస్మిస్. వాటిని చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా కోవా కొంచెం వేసుకొని మనకి బాల్స్గా ప్రిపేర్ చేసుకునేలాగా మనం కోవా యాడ్ చేసుకోవాలి. సో వాటిని చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది స్టఫ్డ్ గులాబ్ జామున్ కోసము చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి పక్కా. ఈ విధంగా మనం గులాబ్ జామున్ని స్టఫ్ చేసుకోవచ్చు లోపల. అని ఇవి నార్మల్ కోవా గులాబ్ జామున్, ఇవి స్టఫ్డ్ గులాబ్ జామున్. సో ఫస్ట్ ఒక గిన్నెలో మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. సో అందులో వాటర్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది 500 గ్రామ్స్ కోవా కాబట్టి నేనైతే ఒక 1 kg షుగర్ యాడ్ చేశాను, ఎందుకంటే స్వీట్ బాగుండాలి కాబట్టి. షుగర్ సిరప్లోనే మనము ఇలాచీని దంచి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోవద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము ఈ కోవా బాల్స్ని వేసుకోవాలి. ఎందుకంటే ఈ కోవా బాల్స్ అనేది లోపల వరకు మనకి బాగా వేగాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మిక్స్ చేస్తూ ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు
లోపల వరకు మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత వాటిని తీసుకొని ముందుగానే తయారు చేసుకున్న షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. ఆ షుగర్ సిరప్ మనకి చాలా హీట్ ఉండొద్దండి. కొంచెం కూల్ అయ్యాక వేసుకోవాలి. లేకపోతే జామున్ అన్నీ విరిగిపోతాయి. సో, కొంచెం నార్మల్ హీట్ అయ్యాక అందులోకి ఇలా అన్ని గులాబ్ జామున్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. వన్ ఫుల్ నైట్ సోక్ చేయాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఇవే నేను చేసిన గులాబ్ జామున్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి.